శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా పిఠాపురం మండలం పి రాయవరంలోని పురాతనమైన శ్రీ కోదండరామాలయంలో కోటి రామనామ జపం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వందలాది మహిళా భక్తులు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ చేసిన రామనామ స్మరణతో గ్రామం ఘోషించింది. వందల సంవత్సరాల నాటి అతి పురాతనమైన ఈ ఆలయాన్ని ఇటీవల కాలంలోని గ్రామస్తులు కొందరు దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశారు. అప్పట్నుంచి ప్రతి ఏడాది కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది మహిళా భక్తులు రామనామ స్మరణ చేశారు. ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ పునర్నిర్మాణకర్త ఆలయ కమిటీ చైర్మన్ మాదేపల్లి శ్రీను మాట్లాడుతూ రాయవరం గ్రామం ప్రజలు ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో కోటి రామనామ స్మరణ కార్యక్రమం జరుగుతోందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం. తర్వాత లక్ష్మీదేవి ఉంది, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి. ప్రతి వారం కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఆ గ్రామం క్షేమంగా ఉండాలి, చుట్టుపక్కల గ్రామాలన్నీ క్షేమంగా ఉండాలని. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో రామకోటి అంటే కోటి నామాలు, రాముడికి కోటి నామాలు చెప్పాలనే ఒక ఆలోచనతోటి వచ్చి మా గుడి కమిటీ వారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి పోయిన సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఒక 200 మంది మహిళలతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. అలాగే ఆ నెల రోజులు కూడా మరి కోటి నామాలు పూర్తి చేసి ఆ చంద్రమూర్తి వారికి మేము కాగితం రూపంలో ఒక బుక్లో కోటి నామాలు చేసాం. వచ్చిన వాళ్ళందరినీ కూడా 9 గంటలు మొదలెట్టి 1 గంట టైం వరకు కూడా శ్రీరామ శ్రీరామ అని మహిళలందరూ అంటున్నారు. వాళ్ళకి దేవుని ప్రసాదం రూపంలో భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువులు అందరూ కూడా ఇక్కడ మా పి రాయవరం గ్రామంలో వెలసి ఉన్న రాముడి గుడికి వచ్చి మీరందరూ కూడా చెప్పవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుచున్నాం. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి